హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ విలాగ్ వచ్చేసి మా వదినల హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అవుతుందన్నమాట. 3 yearsలో ఎప్పుడు మా వదిన మమ్మల్ని పిలిచలేదు, మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట. బాబు పుట్టిన తర్వాత అయితే మమ్మల్ని అక్కడికి బట్టలు పెడతాము రాండి అని చెప్పి పిలిచారనమాట. మేమైతే మా వదిన వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళినాక చూస్తే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మా వదిన వాళ్ళ హౌస్ దగ్గర న్యాచురల్గా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, సంథింగ్ వెజిటేబుల్స్ కానీ, అంతా ఆకుకూర కానీ అంతా మాకు న్యాచురల్గా ఫ్రీగా దొరికిందనమాట. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది మా వదిన. ఇంటి చుట్టుకరం చెట్లు కానీ, ఇంటి కానీ చాలా చక్కగా పెట్టుకున్నారు. చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడైతే మా బుడ్డోడు వెళ్తున్నాడు అనేసి వాళ్ళకైతే డబుల్ అంతా అదే తొట్టెలంతా నీళ్ళు అయితే ఫుల్ పట్టి పెట్టిందనమాట. అల్లుడు నీళ్ళల్లో ఆటలాడుకోవాలనేసి వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు మా బుడ్డోడైతే నీళ్ళల్లో. ఇక్కడైతే మా వదిన వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్ అయితే టెంకాయ చెట్లు, తర్వాత పనస చెట్లు, జామ చెట్లు, చిక్కుడు చెట్లు, నిమ్మ చెట్టు, సీనా చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, మల్లెపూలు, కనకాంబరం, మందారం పువ్వు ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. పుదీనా, కొత్తిమీర అన్నీ పెంచింది మా వదిన చెట్లు. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఎక్కడైనా ఒక కొత్త ప్లేస్ పోయినామా ఫస్ట్ చూసేదే చెట్లు అనమాట. ఏమన్నా తినేకున్నాయా, లేదా తలలో పెట్టుకునే పూలు ఉన్నాయా, లేదా ఇంటికి తీసుకుపోయేకి ఏమన్నా ఆకుకూరలు, కాయలు కానీ ఏమన్నా ఉన్నాయని ఫస్ట్ నేను అదే చూస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంటి చుట్టుకరం చెట్లు అయితే వేసుకున్నారు అనమాట మా అమ్మమ్మ వాళ్ళు. నేను అక్కడికి వెళ్ళినా కూడా అంతే, చాలా అంటే చాలా ఫస్ట్ అంతా చెక్ చేస్తాను అనమాట. ఏది నాకు ఇష్టమైతే అది చూస్తాను అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్, నా అల్లుడు మామిడి పండ్లు అయితే పీకుతున్నారనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను ఎంజాయ్ చేస్తూ. ఎక్కడికన్నా వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మా వదిన కూడా మమ్మల్ని అలాగే చాలా అంటే చాలా బాగా చూస్తుంది. ముగ్గురికి బట్టలు పెట్టి అయితే మా ఇంటికి పంపించింది మమ్మల్ని. ఇక్కడ చూస్తున్నారు, ఇదే మా వదిన వాళ్ళ హౌస్. వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నామన్నమాట. మా వదిన వాళ్ళకైతే 2 houses ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు కదా, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత మా హస్బెండ్ ఫ్రంట్లో ఒక హౌస్ ఉంది. ఇదైతే జామ పండ్లు అనమాట. ఇక్కడ కాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళామన్నమాట. ఒక 12:30, 1 o'clock అట్లా. ఈ ఎండకైతే ఏం చెట్లు కనపడడం లేదు. వెలుతురికైతే చాలా కనపడేటివి, కొంచెం కనిపిస్తున్నాయి. ఒక 5-6 కాయలు అయితే తెంపుకున్నాము. ఒక 2-3 కాయలు తిన్నాము. ఒక 2-3 కాయలు అయితే ఇంటికి తీసుకొచ్చామన్నమాట. టోటల్ మాకు 10 కాయలు అట్లా దొరికినాయి అనమాట. ఓకే అండి, మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. నెక్స్ట్